ప్రశాంతంగా ఉన్న చోట బాల్కా సుమన్ గొడవ చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తమ కార్లపై సుమన్ రాళ్లు విసిరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు టైంకి రాకపోవడం వల్లే కోరం లేక చైర్మన్ ఎన్నిక వాయిదా పడిందన్నారు. బాల్కా సుమన్ ఫ్రస్ట్రేషన్లో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లపై దాడులు జరిగితే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు చైర్మన్ అవుతారన్న వివేక్, చైర్మన్ బరిలో కాంగ్రెస్ ఉంటుందని స్పష్టం చేశారు. పోలీస్ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. సడన్లీ ఆ రోడ్ డివైడర్ ఉంటుంది కదా, అది తీసి విసిరేస్తున్నాడు సుమన్ మా మీద, రాళ్ళు కొట్టినాడు. ఎందుకు నాకు అర్థం కాలేదు. అక్కడ అసలు గొడవనే లేకుండే. మేము న్యాచురల్గా ఓటింగ్కి పోయినాము. యాక్చువల్లీ మేము చూసుకుంటే చాలా మంచిగా స్టార్ట్ అయింది. ఒక ఎంపీ ఒక మినిస్టర్ కారు మీద రాళ్ళు కొట్టేది కరెక్టా? నిజంగా నాకు అర్థం కాలేదు. దాన్ని ఏం లేనేది, అక్కడ గొడవనే లేదు. ఒక హైప్ క్రియేట్ చేసుకొని ఇదంతా కూడా కేవలము వారు, మేము కూడా డెమోక్రాటిక్ ప్రాసెస్ యాక్సెప్ట్ చేస్తాము. డెమోక్రాటిక్ ప్రాసెస్ ప్రకారంగా కానివ్వండి, వీఆర్ నో అబ్జెక్షన్. గతంలో ఏముంది, ఎప్పుడే వాళ్ళు ఎప్పుడు పెడతారో పెట్టండి. ఎలక్షన్ విల్ టేక్ ప్లేస్ అండ్ హూఎవర్ ఇస్ గాట్ మెజారిటీ విల్ విన్.